స్వామి స్వామి మమ్మల్ని పొలిమేర దాటనివ్వకుండా ఒకరు బంధించారు స్వామి. వారి నుండి మీరే మమ్మల్ని కాపాడాలి. మిమ్మల్ని ఎవరు బంధించారు నాయన? దయ్యం స్వామి. దెయ్యం మిమ్మల్ని బంధించిందా? అవును స్వామి, మేమందరం అనుకోకుండా ఒక మాంత్రికురాల్ని యాక్సిడెంట్ చేశాం. ఆమె దయ్యమై మమ్మల్ని అందరినీ వెంటాడుతుంది. మీ దివ్యశక్తితో ఆ దయ్యాన్ని బంధించి మీరు మాకు ప్రాణభిక్ష పెడతారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్నట్లు ఈ పొలిమేర లోపల ఏ దయ్యమూ లేదు. మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారు. లేదు స్వామి, ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది. లేదమ్మా, ఆ మాంత్రికురాలు నిజంగా దెయ్యమూ కాలేదు, భూతమూ కాలేదు. చివరకు ఆమె గాలి కూడా మిమ్మల్ని తాకటం లేదు. తాకటం కాదు స్వామి, నా ఉడ్బి కాళ్ళు చేతులు ఇరుగొట్టింది, గొంతు విసికి చంపబోయింది. అవును స్వామి, మమ్మల్ని కూడా ఈ బీచ్ లో భయంకరమైన చేతులతో చంపబోయింది. నన్ను ఒంటికి రెండుకి పోనివ్వకుండా, ఒంటరిగా ఉండనివ్వకుండా హడలెత్తిస్తుంది స్వామి. మా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా టార్గెట్ చేస్తుంది స్వామి. ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది. మీరే ఆ దయ్యాన్ని బంధించి మమ్మల్ని కాపాడండి స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్. మీరంతా దెయ్యం ఉంది అని నమ్ముతున్నారు, దెయ్యం లేదు అని నేను చెప్తున్నాను. ఆ దెయ్యం నుంచి మీకు విముక్తి కలిగించాలి అంటే ముందు దెయ్యం ఉందో లేదో మీరు తేల్చుకొని రావాలి. నేను మీకు అంతరం ఇస్తాను. దాన్ని మీ గదిలో ఈశాన్య మూలన కట్టండి. ఒకవేళ నిజంగా ఆ మాంత్రికురాలు దెయ్యం రూపంలో వచ్చింది అనుకో, ఆ అంతరం గుండ్రంగా తిరుగుతుంది. ఒకవేళ దెయ్యం లేదు అనుకో, ఆ అంతరానికి ఏ కదలిక ఉండదు. నేనిచ్చే అంతరం కదలికను బట్టి దెయ్యం ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు నిజంగా దెయ్యం ఉందని తేలింది అనుకో, నా దివ్య దృష్టితో ఆ దెయ్యాన్ని బంధించి మీకు ఆ దెయ్యం నుంచి విముక్తి కలిగిస్తాను. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాము. ఆ అంతరం ఇవ్వండి స్వామి. ఓం నమః శివాయ. ఈ యంత్రాన్ని తీసుకెళ్లి నేను చెప్పినట్టు చెయ్యండి. ఏంట్రా? రే, ఆ యంత్రం పని చేయకపోతే ఇవి పనిచేస్తాయని ఆ యంత్రం తిరుగుతుందంటావా? దెయ్యం వస్తే ఖచ్చితంగా తిరుగుతుందిరా. అంటే దెయ్యం వస్తుందా? ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ చేసింది. నీ అబ్బా, అదేమన్నా మన ప్రాణ స్నేహితుడు అలా చెప్పి రావడానికి? మన ప్రాణాలు తీసే పిశాచిరా. రే, ఏం పిశాచో ఏమోరా, ఎప్పుడు ఏ మూల నుంచి ఎవరిని అటాక్ చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదురా. అయినా ఆ మునిని దెయ్యాన్ని బంధించు స్వామి అంటే ఆ యంత్రం ఇచ్చి టెస్ట్ పెట్టాడు. ఈ టెస్ట్ ఏ ట్విస్ట్ తిప్పుతుందో. అవునా ఆనంద్, ఆ మాంత్రికురాలు అసలు దెయ్యమే కాలేదని ఆ ముని చెప్తున్నాడు. ఇంతకీ తను దెయ్యం అయ్యిందంటావా కాలేదంటావా? అదే శ్వేత, నాకు కూడా అర్థం కావట్లేదు. మొదటి నుంచి నేను కూడా దయ్యాన్ని నమ్మలేదు, కానీ కళ్ళ ముందు చూశాక నమ్మాల్సి వచ్చింది. ఇంతకీ ముని చెప్పింది నిజమనుకోవాలా, లేక మన కళ్ళ ముందు జరిగేది అబద్ధం అనుకోవాలా? ఏది ఏమైనా ఇప్పుడు దయ్యం ఉందో లేదో తేల్చేది ఆ అంతరం మాత్రమే. నేనయ్యా శబ్దాల్ని. సిమిడి మోహన్ ఇలా నీ శబ్దాలతో చంపేసలో ఉన్నావు కదరా. మంచినీళ్ళు అయిపోతేను మూలకున్న కొండ తీసుకెళ్తున్నా. మట్టి కొండ కదయ్యా, చేజారి మట్టి పాలైంది. రే, కొండ చేయి జారినట్లేదురా, మా అందరికి తలకొరవి పెట్టినట్టుంది. ఊరుకోండయ్యా, మీకెవరు పెట్టాలో ఆళ్లే పెడతారు, నేనెందుకు పెడతానయ్యా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళో. వెళ్తానయ్యా, వెళ్తాను. ఇక్కడి నుంచి నేను మాత్రమే వెళ్తాను, మీరు మాత్రం ఇక్కడే ఉండండి.